శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానంటున్నారు. మీరేం చెప్తారు దీనికి? అవును, ఇస్తేనే అంటే ప్రజలు ఇస్తే కదా వచ్చేది. ప్రజల మంది ఎలా వస్తారు? ఇప్పుడు ఆయనకి 153 సీట్లు 150 సీట్లు వచ్చినాయి. ఆయన ఏదో పెద్ద బాగా పరిపాలన చేస్తాడు, ఏది రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి అని చెప్పేసి ఆయన్ని జనం అందరూ నమ్మి ఓటేశారు. కానీ ఆయన ఏం చేశారు? ఒక రాక్షస పరిపాలన క్రియేట్ చేసి ఆయన అసలు ప్రజల్ని భయభ్రాంతులను చేసి అసలు సామాన్య మానవుడు కాడి నుంచి బిగ్ కోటేశ్వరికి కూడా ప్రతి ఒక్కళ్ళు అష్ట కష్టాలు పడ్డవారే. మరి అలా పరిపాలన చేసిన అతన్ని మరి 11 సీట్లు జనం ఇచ్చారంటే మరి అక్కడ అంతవరకు అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎలా అడుగుతారంటారు? మరి అంటే 11 సీట్లు వచ్చి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని చెప్పి మాటికి అడగడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? అసలు ఎలా అడుగుతారంటారు? రూల్ తెలుసా తెలియదు అంటారు ఈయనకి? అజ్ఞానంలో ఉన్నప్పుడు మనం చేసేది ఏమీ లేదు. ఇప్పుడు ఆయన ఒక అజ్ఞానంలో ఉన్నాడు, విజ్ఞానంలో లేడు. ఇప్పుడు పరిపాలనా దక్షత తెలిస్తే ఇవాళ పరిపాలన జరుగుతుంది. మరి దాదాపుగా 2 ఏళ్ళు దాటింది కూటమి ప్రభుత్వం. మరి పేద ప్రజలు కూడా ప్రశాంతంగా హాయిగా జీవనం సాగిస్తున్నారు. ఇదే జీవనం మరి 2019 నుంచి 24 వరకు ఎవరో జనం బయటకు వచ్చి తిరిగే పరిస్థితులు లేవు కదా. అసలు జనం బయటకు వచ్చి ప్రశాంతంగా బతకగలిగారా? అంతా దౌర్జన్యాలు, దుర్మార్గాలు, బూతులు, అసలు అసెంబ్లీలో నానా అరాచకమైన మాటలు. మరి ఈరోజు అవన్నీ ఏమి లేవుగా. ఇప్పుడు మీకు 11 సీట్లు ఇచ్చారు. మీరు 11 సీట్లు ఇచ్చినప్పుడు మీ పార్టీ తరఫున మీ 11 మంది వచ్చి మీరు ప్రజల కోసం, మీ 11 నియోజకవర్గాల ప్రజల కోసం మీరు మాట్లాడండి. అభివృద్ధి కోసం కానీ, ప్రగతి కోసం కానీ, ప్రజల కోసం కానీ మీరు అడగచ్చు, తప్పులేదు. అంతేగాని ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తానంటే ఏ రకంగా ఇస్తారు? ఇప్పుడు ప్రజలు ఇవ్వాలి, అది మనం తీసుకునేది కాదుగా. మరి ఇక్కడ గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదాలో ఉంటే 23 స్థానాలు ఉన్నాయి, 5 స్థానాలు తీసేస్తే నీకు ప్రతిపక్ష హోదా ఉండదు, నువ్వు అసెంబ్లీకి కూడా రావని అవసరం లేదన్నట్టు హేళన చేసి మాట్లాడారు. మరి ఈరోజు అది తెలిసి మాట్లాడుతున్నారా తెలియకన్నా మాట్లాడుతున్నారు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన మాట్లాడిన మాటలు ఆయనకి గుర్తులేమంటారా? అంటే గుర్తు లేక కాదు, ఆయన అజ్ఞానంలో ఉన్నాడు, విజ్ఞానంలో లేడు. విషయం ఏంటంటే మంచి పరిపాలనా దక్షత ఉంటే ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా అడగడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి ఆ వివరం తెలియదు, ఆయన పరిపాలన దక్షత లేదు ఆయన దగ్గర. మరి మీరు అంటున్నారు కదా పరిపాలన దక్షత లేదు, అసలు విధానమే తెలియదు అంటున్నారు కదా. మరి ఇప్పుడు వాళ్ళ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాలన ఎవరు చేయలేదు, సుపరిపాలన అంటే జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1 సీఎం అని ఆయన వాళ్ళు చెప్తున్నారు కదా. మరి ఎవరు చేయలే? నాకు తెలిసి దాదాపుగా 14-15 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. ఈ అరాచకాలు కానీ, ఈ అన్యాయాలు కానీ, ఈ రాక్షసత్వ పరిపాలన కానీ ఏ ముఖ్యమంత్రి చేయలే. జగన్మోహన్ రెడ్డి చేశాడు రాక్షస పరిపాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. జనం కోసం జనరంజకంగా ఆయన చేయలా, రాక్షస పాలన చేశాడు. అమ్మో వస్తున్నాడా అన్నట్టుగా తెరసాట్ల పరదాలు కట్టుకొని ఏ ముఖ్యమంత్రిని నేను చూడలేదు. మరి ఈరోజు కూడా రోడ్డు మీదకి రమ్మనండి. ఇవాళ చంద్రబాబు గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మోడీ గారు ఉన్నారు. మరి వాళ్ళు జనంలోకి మామూలుగానే వస్తారు. వారి పరిపాలనా దక్షత వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి జనానికి ఏమేమి కావాలో సదుపాయాలన్నీ చూసుకొని వారు పరిపాలన చేస్తున్నారు కూటమి ప్రభుత్వంగా. మరి అదే పరిపాలన చేసే దమ్ము, ధైర్యం, దర్జా ఇంక లేదు. ఏ కాడికి రాక్షస పరిపాలనే. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అనుచరులు కానీ లేకపోతే కార్యకర్తలు కానీ సోషల్ మీడియాలో ఈరోజు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే కూటమి నాయకులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తట్టుకోలేరు అని చెప్పి మాట్లాడుతున్నారు. దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి, జగన్ అంటే ఏంటో చూపిస్తాడు, చుక్కలు చూపిస్తాడని మాట్లాడుతున్నారు వాళ్ళు. మీరేం చెప్తారు? మరి చుక్కలు చూపిస్తాడనే 11 సీట్లు ఇచ్చింది జనం. ఇప్పుడు ప్రజలకి అందరికీ చుక్కలు చూపిస్తాడనే 11 సీట్లు ఇచ్చింది. ఊరికి నేను చదివేది 11 సీట్లు, ఈయన చుక్కలు చూపిస్తాడనే. ఆ చుక్క కూడా ఇంక కనపడదు. రేపు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ చుక్క చూడటానికి కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. రేపు ఆ చుక్క చూడటానికి కూడా చంద్రున్నో సూర్యున్నో చూడాలన్నా బయటికి రావాలన్నా కూడా రాలేడు. జనంలోకి వచ్చి జనం కోసం పనిచేసే తీరుంటే అది వేరేగా ఉంటుంది. అవన్నీ ఏమి లేకుండా భయపెడదాం, ఎవ్వరు భయపడరు. ఇవాళ ఒక ఓటర్ భయపడరు, ఒక ఓటర్ కూడా వాళ్ళ జగన్మోహన్ రెడ్డికి భయపడే పరిస్థితి లేదు. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే 11 మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి ఉన్నారు. మరి వీళ్ళు నెలల జీతాలు తీసుకున్నారు కానీ అసెంబ్లీకి రావట్లేదు.
ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్రజాధనాన్ని నెలల 2.5 లక్షలు సుమారు జీతం తీసుకొని అసెంబ్లీకి వచ్చి కనీసం ఆ నియోజకవర్గంలో సమస్యల గురించి మాట్లాడడం లేదు. ఇది ఎంతవరకు కరెక్ట్? మీరేమంటారు దీని గురించి? అరాచకం, వాళ్ళు చేసేదే అరాచకం, మొత్తం దౌర్జన్యం, నానా రకాలైన అవినీతులు, అభాండాలు ఇవన్నీ. ఏ ఒక్క ప్రూఫ్ కూడా వాళ్ళ దగ్గర లేదు. ఏదో వాళ్ళు అది చేశారు, వీళ్ళు ఇది చేశారు అని చెప్పుకోవడం తప్ప వీళ్ళు సరిగ్గా అక్కడ దాకా ఎందుకు? రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, ఎవరు చంపారు? ప్రూఫ్ ఏది? మరి ముఖ్యమంత్రికి 5 ఏళ్ళు ఉన్నావుగా. లేదు మీ బాబాయ్ చనిపోయాడు, ఏది? నిజంగా ఒక ముఖ్యమంత్రి గారు తలుసుకుంటే, డిపార్ట్మెంట్ తలుసుకుంటే దోషులు ఎవరో నిర్ధారించరా? మరి వాళ్ళ బాబాయిని ఎవరు చంపారు? రాజశేఖర రెడ్డి గారిని ఎవరు చంపారు? పూర్తిగా అర్థం చేసుకుంటే జనానికి తెలుసు, అందరికీ తెలుసు. ఒక మాటలో మీరేమంటారు మరి? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలంటే హోదా అడుగుతున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానంటున్నారు. ఆయన అయితే అర్హుడైనా? మీరైతే ఇస్తారా? యాక్సెప్ట్ చేస్తారా? నాకు కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చి నాకు కూడా ముఖ్యమంత్రి పదవి ఇస్తే నేను కూడా వస్తాను అసెంబ్లీకి. నన్ను కూడా తీసుకెళ్ళమనండి.